ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం కేజ్రీవాల్ కి 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంటారు. దీంతో కేజ్రీవాల్ ని తీహార్ జైలుకు తరలించారు. తీహార్ జైలు నుంచే ఆయన పాలన చేస్తారని, ఫైళ్లపై సంతకాలు కూడా చేస్తారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. తీహార్ జైల్లో కేజ్రీవాల్ కు ప్రత్యేక వసతులు కల్పించాలని ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. జైల్లో ప్రత్యేక ఆహారం, మందులు, పుస్తకాలు అనుమతించాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి 22వ తేదీన కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. తీహార్ జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులను, ఆప్ మంత్రుల్ని కలిసేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఇక అంతకు ముందు కోర్టు హాల్లోకి వెళ్తూ కేజ్రీవాల్ పలు విమర్శలు చేశారు. ప్రధాని తీరు దేశానికి మంచిది కాదు అన్నారు. అయితే కేజ్రీవాల్ తన ఫోన్ పాస్వర్డ్ ఇవ్వడం లేదని ఈడీ కోర్టులో వాదించింది. కేజ్రీవాల్ తమకు సహకరించడం లేదని ఈడీ ఆరోపిస్తోంది. లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న విజయ్ నాయర్ తనకు రిపోర్ట్ చేయలేదని, మంత్రి అతిషికి రిపోర్ట్ చేసేవాడని కేజ్రీవాల్ విచారణలో వెల్లడించినట్లుగా ఈడీ తెలిపింది.